వెంకటరమణ ఈ ఇంతాంత సభలో ఈ ఏరరాండవలో ఈ 10 మంది సభలో ఈ పచ్చన్న పందిట్లో ముందుగా మనం ఎవరు పూజ చెయ్యాలమ్మా? విఘ్నేశ్వరుడు పూజ జింపుగా చెయ్యాలి. అవునా? ఆ పార్వతీ తల్లి వినాయక స్వామిని ఎలా తయారు చేసిందో తెలుసా నాయన? నలుగు పిండి బొమ్మ పార్వతీ తల్లి ఒంటిని పెట్టిన నలుగు పిండితోటి వినాయక స్వామిని తయారు చేసుకుందంటయ్యా. విఘ్నేశ్వరుడు పూజ జింపుగా చేసుకున్నాం. సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా 7 కొండల వాడి నామం 3 సార్లు అనాలమ్మా. 7 కొండల వాడ గోవిందా గోవిందా తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా తలసి పాడుకున్నాను మనారా. తర్వాత పూజ ఎవరు పూజ చెయ్యాలి? అమ్మల కన్నా అమ్మ, 3 అమ్మలకి మూల పుట్టమ్మ, చాలా పెద్దంటమ్మ తల్లి, 100 కళ్ళ నోకాల తల్లి, 1000 కళ్ళ వ్యాపార తల్లి, నిజముగా నమ్ముంటే నీల మేఘం సాయ, నమ్మి కొలిసిన వారికి కొంగు బంగారాలు ఇచ్చే మహాతల్లి అమ్మా. అమ్మల కన్నా అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ఈ కాకరపాడు గ్రామంలో మేలు కొలుపుతున్నానమ్మలారా. ఇక తర్వాత పూజ ఎవరు పూజ చెయ్యాలి? విద్యల కల్లా విద్యలిక గురువు, సకల విద్యల కల్లా సరస్వతి గురువు. నాకు విద్య నేర్పిన గురువు గారు పూజ చేసిన తర్వాత ఎక్కడ మొదలేస్తానమ్మలారా. అమ్మా అయ్యా గురువు గురువు అంటారు. గురువు అంటే ఎవరవుతారు తల్లి? ముందుగా మనకి గురువులు ఎవరి తల్లిదండ్రుల వాళ్ళే ముందు మనకి గురువులు. అవునా? మరి నాకు విద్య నేర్పిన గురువు గారు ఎవరంటే తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు తాలూకా అంగరనే గ్రామంలో గెలిచి పుట్టాడు అయ్యలారా. ఆయన వర్ణానికి కాపులు, వైకుంఠ బిడ్డలు. వారి ఇంటి పేరు గొండ్రోతుల వారు. ఆయన తండ్రి గారు గొండ్రోతుల ఎర్రి గారు, తల్లి పేరు గొండ్రోతుల ఎర్రమ్మ గారు. ఆ ఎర్రమ్మ గారి గర్భవాసాన్న ఏకైక కుమారుడు గొండ్రోతుల పట్టాభిరామన్న గారు నాకు విద్య నేర్పిన గురువు గారమ్మ. గొండ్రోతుల పట్టాభిరామన్న గారు నాకు విద్య నేర్పిన గురువు గారు. అయ్యా గురువా సభ
సభలోని నా గురువు సల్లగుండాలి, నెల మీద నా గురువు ఎచ్చుగుండాలి, నాకు తల్లిదండ్రుల అసూలు నాకు శిరస పైన ఉండాలి, నాకు విచ్చనెప్పుల గురువు గారు పూజ